సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అవును, స్కిన్ కేర్ ఇట్లాంటివన్నీ నేర్పించారు ఎవరైనా? స్కిన్ ఇలా చూసుకోవాలమ్మా, రెస్ట్ ఇలా తీసుకోవాలి. ఇది ఈవీ గారు నాకు ఫస్ట్ సినిమాలోనే చెప్పించేవారు. ఏమని? త్వరగా పడుకో, మార్నింగ్ త్వరగా లేచిరా, త్వరగా పడుకుంటే ఫేస్ ఎప్పుడు బాగుంటుంది. అలాగే ఆయన నాకు నేర్పించింది ఏంటంటే, ప్రొడక్షన్లో ఏది నువ్వు ఎదురు చూడదు, వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకుని, నీకు ఒక స్టేజ్ వస్తే వాళ్ళే ఇస్తారు నీకు. నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు నస పెట్టావు, నువ్వు ఒక నస ఆర్టిస్ట్ అనుకుంటారు. ఎంత నువ్వు సంపాదనలో ఒక 10,000 తనకు స్పెండ్ చేసుకున్నావు అనుకో, నీ బాడీ కోసం నువ్వు అది స్పెండ్ చేసుకో. నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు 5 స్టార్ హోటల్లోనే కావాలి, ఇవన్నీ నువ్వు ఎప్పుడు అడగద్దు. నువ్వు ఒక స్టేజ్ అవుతుంది, అది అదే వాళ్ళే ఇస్తారు నీకు. ఇది ఆయన నాకు స్టార్టింగ్లో నాకు చెప్పించారు పాఠం అనమాట. హెల్త్ కేర్ గురించి ఎవరు చెప్పించారు మీకు? డిసిప్లిన్ హెల్త్ కేర్ నేనే ఉంటాను, అది నాకు చిన్న పుట్టినప్పటి నుంచి వచ్చింది. ఇంత సన్నగా ఉన్నారు, తినరా? సడన్ గా చిక్కిపోయారు మీరు. ఎవరు? నేను తింటాను, తక్కువగా తింటాను. ఏం తింటారు? అన్ని తింటాను, తక్కువ తింటాను, క్వాంటిటీ తగ్గిస్తాను అంతే. బట్ డిన్నర్ కూడా తింటారు? లంచ్ డిన్నర్ తింటాను, లంచ్ తింటా, అన్ని తింటా. ఏం వంట చేస్తారు ఆమెని గారు? వెజిటేరియన్ కదా మీరు? నాన్ వెజ్ తింటారా? నేను తినను, మా ఇంట్లో అందరూ తింటారు నాన్ వెజ్. మా పిల్లలకి నాన్ వెజ్ లేదు. అంటే మీరు నాన్నగారి వైపు నుంచి మీకు నేను అనుకున్నాను దట్ వెజిటేరియన్ హ్యాబిట్స్ వచ్చి మా అమ్మ కూడా తినరు కదా? వాళ్ళు తినరు. మా అమ్మ గోల్డ్ స్మిత్, ఆవిడే తినరు, వాళ్ళు కూడా తినరు. బట్ ఇప్పుడు మా పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు. సో అలవాటు అయిపోయింది వంట చేయడం. విశ్వబ్రాహ్మణ్ కదా, అదే విశ్వబ్రాహ్మణ్స్ ఏమి తినము. అండ్ మరి వంట వచ్చింది ఆమెని గారికి ఇంత టైం? నేను నాన్ వెజ్ బాగా వండుతా, బిర్యానీ అన్ని వండుతాను, బట్ నేను తినను. ఎందుకో నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. సో అదే మీ హెల్త్ సీక్రెట్ అయితే? అట్లానే లేదు. ధ్యానానికి దేవుని తలుచుకున్నప్పుడు ఏం చేస్తారు? పూజ చేస్తారా లేకపోతే మెడిటేషన్? అది నాకు కొంతమందికి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా, నాకు వీక్నెస్సే నాకు దేవుడు. నాకు పూజ, నాకు పొద్దున్న లేచి ఒకరోజు పూజ చేయాలంటే ఆ రోజంతా నేను ఏదో కోల్పోయిన ఫీల్ అవుతాను. నేను మార్నింగ్ నేను 4 o'clock స్టార్ట్ అవుతుంది నా డే. 4 o'clock లేచానంటే ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ దేవుడు పూజ, లలిత సహస్రనామం లేదంటే విష్ణు సహస్రనామం, ఏది ఒకరోజు అది ఒకరోజు ఎలా అంటే డేని బట్టి. మంగళవారం అంటే లలిత సహస్రనామం, శనివారం అంటే విష్ణు సహస్రనామం, ఇలా అది అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ అష్టోత్తరమైనా చెప్పుకుంటారు. ఆ దీపం పెట్టకుండా నేను బయటికి వెళ్ళను. చాలా మంచి పద్ధతి. దానివల్ల మనం కూడా తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసి, ఇంకా అది మనకు బాడీకి అవసరం, ఎందుకంటే హెల్త్ వైస్ అయినా కావాలి కదా. నేను ఇది కొంచెం యోగా అలా చేస్తా. దాని తర్వాత ఇంకా మన షూటింగ్స్, ఇంట్లో ఉంటే మా పిల్లలు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, ఇది తప్ప నాకు ఇంకేరే ప్రపంచం లేదు. ఈ పబ్బులకి వెళ్ళడం, పార్టీలకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళను కూడా, పిలిస్తే కూడా. హాయిగా వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మంచి థీమ్స్ ఉండే ఫిల్మ్స్, ఇలా నారి లాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు అలా గడుపుతున్నారు. మంచి ఈ మధ్యన మంచి మూవీస్ వస్తాయి, సెలెక్ట్ చేసుకొని చేస్తున్నా. నారి సినిమా కూడా ఒక మంచి నాకు ఇప్పుడు రీసెంట్గా ఉన్న సినిమాల్లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది, నాకు మంచి మెసేజ్ ఉన్న సినిమా. కానీ కొత్త వారు సూర్య, మీరు ఆయనకు అవకాశం అంటే మీతో వర్క్ చేసే అవకాశం ఆయనకి ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. చాలా ఒక డిఫరెంట్ స్టోరీ. నిజంగా ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది. రేపు సొసైటీలో అందరికీ, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇది నేను చేస్తే, బట్ నేను ఎంత దీనికి న్యాయం చేస్తాను అనేది కొంచెం నాకు ఏంటంటే, ఆర్టిస్ట్గా ప్రతిరోజు నాకు కొత్త సినిమాని, ఈరోజు వెళ్తానంటే ఈరోజు ఏదో కొత్త అమ్మాయిలాగా వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం, బాగా చేస్తామా, ఈరోజు బాగా చేశానా అని ఒక భయం ఉంటుంది నాకు ఎప్పుడు. సీనియర్ అయిపోయాను, జూనియర్ సీనియర్ ఇది ఏమి ఉండదు నాకు థాట్. ఈరోజు నేను చేసిన ఈ సీన్ నేను బాగా చేశానా, ఈరోజు ఆ డైరెక్టర్ నచ్చినట్టు నేను చేశానా, అదే ఉంటుంది నాకు మైండ్లో. సో సూర్య గారు కొత్తవారు, బట్ నేను ఎంత చేస్తాను, నేను చెప్పాను ఆయనకి, సార్ నేను చేస్తాను, నేను ఎక్కడ బాగా చేయలేదు మీకు అనిపిస్తే మీరు డైరెక్ట్గా ఒకవేళ అయ్యో ఆమ్ని గారు సీనియర్ అని అట్లా ఫీల్ అవ్వద్దండి, నేను చెప్పండి నేను బాగా చేయాలంటే, లేదా ఎలా చేయాలని చెప్పి నేను చేస్తాను. సో అలాగే చేయించుకున్నారు, ఆయనకి ఏం కావాలో అది తీసుకున్నారు. ఎక్కడెక్కడ అయింది షూటింగ్? అంతా ఇక్కడ హైదరాబాద్లోనే అయింది దాదాపు. సో అంతా ఫుల్ షెడ్యూల్, ఒక ఫుల్ షెడ్యూల్, ఒకే షెడ్యూల్ చేసి పక్క ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు కొత్త వారిలాగా లేదండి, మనం చక్కగా ప్లాన్ చేసుకున్నారు.
ఇన్ని రోజుల్లో సినిమా అయితే ఇన్ని రోజుల్లో సినిమాలు చేసేసారు, ప్లాన్ చేసుకున్నారు, ప్రకారం చేసుకున్నారు. ప్రొడ్యూసర్ శశి గారు కూడా మంచి కంఫర్ట్ జోన్, మాకు మంచి అనుకున్న కంఫర్ట్ ఇచ్చారు ఆర్టిస్ట్కి. మెయిన్ ఆర్టిస్ట్కి అది ఒక ఇది ఉంది కదా, మాకు అన్ని విషయాల్లో అంటే ఏం కావాలన్నా మాకు టైంకి ఏది అడిగినా అందించారు. సో ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి గుడ్ ప్రొడక్షన్ హౌస్, చక్కగా వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా మంచిగా ఆడాలి, ప్రేక్షకులందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి వస్తుంటాయి, తప్పకుండా రావాలండి. అంటే మనకేంటంటే మనకి ఈ పెద్ద సినిమాల ఒక పెద్ద ఉప్పెనలాగా వచ్చే సినిమాలు ఉంటాయి, పాన్ ఇండియా అని చెప్పేసి, అది ఇది ఏ భాషలో ఇది మందని అనిపించదు నాకైతే పాన్ ఇండియా సినిమాలు. ఈ చిన్న సినిమాలు కొంచెం థీమ్ ఉండే సినిమాల్లో చాలా డెప్త్ ఉంటుంది. సో వీఆర్ వెరీ హోప్ఫుల్. నారీ ఫిల్మ్ చాలా మంది విమెన్కి ఇవాళ దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే మన ఇంటర్వ్యూకి పురుషులకు మాత్రమే అని పెట్టబోతున్నా, పెద్దలకు మాత్రమే ఇదివరకు వచ్చే మనం అనుకునే వాళ్ళు. సీతక్క గారు కూడా మాట్లాడారు ఈ సినిమా గురించి. ఆవిడకు చక్క ఆ రోజు టైటిల్ రిలీజ్ చేయరు, లాంచ్ చేయరు, పవర్ ఉమెన్. నేను ఆ రోజు చాలా మిస్ అయ్యాను. నేను కూడా వచ్చుంటే బాగుండేది. నేను ఇక్కడ అవుట్డోర్లో ఉన్నాను. పాప సూర్య గారు కూడా ట్రై చేశారు, కుదరలే. నేను కూడా ట్రై చేశాను. ఇలాగనే రండి మేడం అన్నారు, చాలా మిస్ అయ్యాను. సో అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను. బట్ ఆవిడ చాలా బాగా మాట్లాడింది సినిమా గురించి కానీ, ఇప్పుడు ఈ లేడీస్కి జరుగుతున్న ఒక దీని గురించి కానీ, అన్యాయం గురించి కానీ, లేడీస్ గర్వపట్టుగా లేడీస్ అంటే ఏంటి అనేది ఒక గర్వంగా మాట్లాడింది. నా గురించి కూడా మాట్లాడింది. చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి. అంటే మా సినిమాకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇలా మాట్లాడినందుకు. ఖచ్చితంగా. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక ఇది చేయాలని నాకు, మీ జీవితంలో మిమ్మల్ని ఆపే లేదు వేధించే పురుషుడు ఎవరు మాకు తెలియపరచండి ఒక క్యాంపెయిన్ రన్ చేయాలని ఉంది నిజంగా. అది అన్న, తమ్ముడా, భర్త, ఇంకా తండ్రా, ఫ్రెండా, కొలీగా, ఎవరు చేస్తారు అట్లాగానే అణగదొక్కి వేధించి అన్నీ ఉంటాయి. ఎప్పుడు కూడా అమ్మవారి ఒక ఇది తగులుతుంది, ఒక ఉసురు తగులుతుంది. ఆడదాని ఉసురు చాలా గట్టిది అని చాలా మంది అనగా విన్నాను. అది నిజమా? నిజం, 100%. మీరు చూసారా అలా చెప్తుంటాను, ఎవరైనా మగాళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు ఆడపిల్లని, అది చెల్లి కానీ, అక్క కానీ, తల్లి కానీ, భార్య కానీ నువ్వు ఏడిపించావంటే నువ్వు బాగుపడవు. కళ్ళల్లో ఎప్పుడు ఆడదాని కళ్ళల్లో ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అంతే. అని కాబట్టి ఒక స్త్రీని గౌరవించి తను సంతోషంగా ఉంచే బాధ్యత ఖచ్చితంగా పురుషుడిపై ఉంది. అవును, ఏవి లేకపోతే కనీసం తనకు అడ్డుపడకూడదు. అదే అంటారు. నువ్వేమి చేయకపోతే అట్లీస్ట్ అడ్డుపడొద్దు, చెడు చేయొద్దు, మంచి చేయకపోతే వీఆర్ హ్యాపీ వేర్ వీఆర్ అండ్ వీ విల్ బి ఫైన్. బ్రిలియంట్. ఆమె పాట పాడి ముగిద్దామా? మీ సినిమాలో పాట పాడవచ్చు కదా, మాకు చిన్మయ్య గారు పాడిన పాట. ఈ మన నారీ సినిమాదా నాకు అంత లిరిక్స్ అంత గుర్తులేదండి. ఇంకేమన్నా పాట పాడండి అయితే. మీరు కదా పాటలు బాగా పాడతారు. నేను ఎలాగో పాడతాను, అందరు పాప వినేసి ఇప్పుడు ఛాన్స్ దొరికితే పాడేస్తుందిలే అని అందరూ అనుకుంటుంటారు. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to